భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరిపై కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దీపావళి అమావాస్య యొక్క కథను గురించి విందాం. దీపావళి అమావాస్యతో ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు. మరి ఎంతో విశేషమైనటువంటి ఈ దీపావళి అమావాస్య రోజు కథను విన్నా, చదివినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ గురించి తెలుసుకుందాం. పూర్వం హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాల్లోకి పడేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షకుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో హిరణ్యాక్షకుడు అతని ప్రభావం వలన భూదేవికి అసురుడైన నరకాసురుడు జన్మించాడు. ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. అయితే మహారాజు పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి పెద్దయి శక్తివంతుడిగా మారతాడు. ఆ తర్వాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్నోతీస్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇక కామాఖ్యములోని అమ్మవారిని తల్లిగా భావిస్తూ పూజలు చేస్తూ ఉండేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. నరకాసురుడు ఈ విధంగా కొన్ని యుగాలు గడుస్తాయి. అయితే ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైనటువంటి సోనితాపురానికి రాజైన బాణాసురుడితో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త స్నేహంగా మారుతుంది. అయితే బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. ఈ ప్రభావంతో నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ నిలిపే స్థాయికి వెళ్ళింది. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడేందుకు ప్రయత్నాలు చేసేవాడు. అలా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి అతిథి మాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానించాడు. అక్కడే అసలు కథ ఆరంభమైంది. నరకాసురుడు వ్యవహార శైలిపై దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి వివరించారు. నరకుణ్ణి సంహరించమని ప్రార్థించారు. ఇక అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుణ్ణి వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ గుర్తులేవు. ఆ సత్యభామ శ్రీకృష్ణుడితో నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తాను అని చెప్పి వెళ్తుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వ సైన్యంతో వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య ప్రారంభమైన యుద్ధం ఉగ్రరూపం దాల్చుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వల్ల నరకురుణ్ణి సంహరించడం సాధ్యపడదు. దీంతో యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు మూర్ఛపోయినట్లు నటిస్తాడు. అయితే తన కళ్ళ ముందే భర్త మూర్ఛపోవటాన్ని చూసి సత్యభామాదేవి ఎక్కడా లేని కోపాన్ని తెచ్చుకుంటుంది. వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుడి మీద బాణాన్ని వేస్తుంది. దీంతో నరకాసురుడు తన తల్లి చేతిలోనే మరణిస్తాడు. అలా నరకాసురుడు చనిపోయిన రోజునే నరక చతుర్దశి అంటారు. ఆ రోజు అమావాస్య కావటంతో వారికి ఆహ్వానం పలికేందుకే దీపాలు వెలిగించారని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసం కృష్ణ చతుర్థి రోజు వచ్చే దీపావళిని ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారని పురాణ కథనం. ఈ రోజున నరకాసురుడి బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తూ ఉంటారు. అలా దీపాలు వెలిగించి పండుగ జరుపుకునే పరంపర నేటికీ జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు, రాక్షసులు
అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ రోజును కూడా దీపావళిగా చెప్తారు. అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించటం చాలా విశేషమైనదిగా భావిస్తారు. ఇక మహాభారతంలో కౌరవులు సాగించిన మాయాజ్యోతుల్లో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తారు. ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళిగా చెబుతారు. అలా పాండవులు తిరిగి వచ్చిన రోజునే దీపావళి పండుగగా చేస్తారు. రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆ రోజే ఆశ్వయుజ మాసం అమావాస్య అని రామాయణం చెప్తుంది. ఆ రోజు ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. దీపావళికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు విందాం. పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడి ఆతిథ్యానికి మెచ్చుకొని ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్ద ఉన్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. అది హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలు కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితి గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు దేవేంద్రుణ్ణి ఒక జ్యోతిని వెలిగించి శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని సూచిస్తాడు. శ్రీ మహావిష్ణువు సూచనపై దేవేంద్రుడు అదే విధంగా చేస్తాడు. దానికి తృప్తి చెందినటువంటి లక్ష్మీదేవి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వ సంపదలను దేవేంద్రుడికి ఇస్తుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అన్నాడు: తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అని అడుగుతాడు. దానికి మాత సమాధానమిస్తూ ఇలా పలుకుతుంది: త్రిలోకాధిపతి నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మిగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు అవుతాను అని సమాధానం చెప్తుంది. అందుచే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.